హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మీకు శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం అనేది ఎలా జరిగింది ఏంటి, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ టైంలో శివయ్యకి జరిగిన భస్మాభిషేకం, పంచామృతాభిషేకం, అలాగే అమ్మవారికి అయ్యవారికి నేను పెట్టిన పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం అనేది ఎలా పోస్తారు, ఎలా కలుపుతారు ఏంటి, తరంబరాల బియ్యం అండి, అన్నీ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ముందుగా అయితే మేము టెంపుల్లోకి వెళ్ళామండి. అప్పటి వరకే ఏంటంటే మేము 8:30 అలా వెళ్ళామన్నమాట. అప్పటికి మొత్తం అలంకరణ చేస్తున్నారు. అక్కడ పీఠం స్టేజ్ లాగా వేసి మొత్తం అన్నీ అలంకరణ చేస్తున్నారనమాట. తర్వాత ఈలోపు ఏంటంటే ఇంకా విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించలేదు, అంటే పెట్టలేదనమాట స్టేజ్ మీద. సో అందుకని చెప్పేసి మేము ఇలాగా మనం పెళ్ళికి అలా అయితే 5, 9 మంది ఇలా ముత్తైదువులు కలిపి తరంబరాలు ఎలా కలుపుతారండి, మేము కూడా అలాగే కలుపుతామన్నమాట. శివపార్వతుల తరంబరాల బియ్యం అనేది టెంపుల్లోకి తెచ్చుకొని అక్కడే ఒక 5 కలిసి నేను తెచ్చుకున్న బియ్యం అండి. ఇవి ఇంటి దగ్గర నుంచి ఆవు నెయ్యి, పసుపు వేసి 5 ముత్తైదువులు కలిపి ఫస్ట్ కలిపామండి. ఆ తర్వాత దాంట్లో ఒక గుప్పెడు ముత్యాలు అయితే వేశాను. అంటే అప్పుడు అవి మనకి ముత్యాల తరంబరాల్లాగా అవుతాయి అన్నమాట. స్వామివారు అలాగే అమ్మవారు ముత్యాల తరంబరాలు పోసుకున్న పుణ్యం అయితే మనకి ఉంటుంది కదా, అందుకని చెప్పి కొన్ని ముత్యాలు వేశాను. ఆ తర్వాత స్వామివారికి పట్టు పంచ, అలాగే టవల్ అండి పట్టుది. నెక్స్ట్ అమ్మవారికి పట్టు శారీ, అలాగే బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ, అలాగా మొత్తం తాంబూలం, అలాగే దక్షిణ ఇవన్నీ పెట్టి స్వామికి అమ్మవారికి అయితే నేనైతే పెట్టానండి. అలాగే మనం తరంబరాల బియ్యంలో ఇలా ఎండు ఖర్జూరం, అలాగే తమలపాకులు, ఎండు కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా, ఇవి పుష్పాలు ఇవన్నీ కూడా ముందుగానే వేసి ఉండాలండి. అవి తర్వాత పంతులు గారు ఏంటంటే మనం వేసిన అన్ని అంటే కొబ్బరి చిప్పలు అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటితో కలిపి అక్కడ తరంబరాలు అయితే పోస్తారనమాట. ఒకసారి చూడండి నేను ఎలా అయితే అమ్మవారికి పెట్టే పట్టుబట్టలు అనేది ఎలా రెడీ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి జూమ్ చేసి. ఇలా ఎవ్రీ ఇయర్ అయితే నేను పెడతానండి స్వామివారికి, చూశారు కదా. నెక్స్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే అక్కడ మొత్తం స్టేజ్ అంతా రెడీ చేశారు కదా టెంపుల్ లోపల. ఇప్పుడు ఇలా మేళతాళాలతోటి స్వామివారిది, అమ్మవారి విగ్రహాలు రెడీ చేశారండి. ఇప్పుడు టెంపుల్ చుట్టూ లోపల గర్భగుడి చుట్టూ ఒకసారి మేళతాళాలతో 3 ప్రదక్షిణలు అయితే చేస్తారండి. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఇలా ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఇక్కడ ప్రతిష్ఠిస్తారండి. చూశారు కదా, అక్కడ ఒక స్టేజ్ లాగా కట్టారనమాట, దాని మీద పెడతారు ఆ మండపం లాగా. నెక్స్ట్ అమ్మవారికి ఇలా పూల జడ అన్నీ అలంకరిస్తున్నారండి, చూశారు కదా. ఇప్పుడైతే ముందుగా బాసికాలండి, ఇవి బాసికాలు కడుతున్నారు స్వామివారికి, అలాగే అమ్మవారికి, శివయ్యకి, పార్వతీదేవికి. మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి బాసికాలు అనేవి ఎలా కట్టుకున్నారు శివపార్వతులు ఇద్దరు కలిసి అనేది. చాలా అదృష్టం అండి శివపార్వతుల కళ్యాణం చూడడం అనేది. మనకి సీతారాముల కళ్యాణం ఎలాగో శివపార్వతుల కళ్యాణం కూడా అలాగే. ఇలా మొత్తం బాసికాలు అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ముందుగా గణపతి పూజ చేశారండి. ఆ తర్వాత కంకణాలండి, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కంకణాలు అయితే ఇస్తారు కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి. ఆ కంకణాల పూజ కూడా జరిగిందండి. స్వామివారు అమ్మవారికి కూడా కంకణాలు అయితే కట్టారు, చూశారు కదా. ఆ తర్వాత కలశ పూజ అయితే జరుగుతుంది. నెక్స్ట్ అలాగే స్వామివారికి యజ్ఞోపవేతం అండి, యజ్ఞోపవేతం వేస్తారు కదా అదనమాట. ప్రతిదీ ముందు మనకి చూపిస్తారు. మనం దర్శనం చేసుకున్న తర్వాత దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ వాళ్ళు వేస్తారనమాట. నెక్స్ట్ జీలకర్ర బెల్లం అండి, జీలకర్ర బెల్లం కూడా పెడుతున్నారనమాట. పంతులు గారులు ఇద్దరు ఏంటంటే ఇలా తాకిచ్చేసి తర్వాత వాళ్ళు ఇలా పెడతారనమాట. నెక్స్ట్ కళ్యాణ ఘట్టం అయితే రానే వచ్చేసిందండి, చూసారా ఎంత బాగున్నారు కదా శివపార్వతులు ఇద్దరు. చూపులు కలిసిన శుభవేళ. ఇలా జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అలా మధ్యలో ఇలా క్లాత్ పట్టుకుంటారు కదండి. ఇప్పుడైతే మాంగళ్యదానం జరుగుతుంది, చూడండి అండి ఒకసారి.
చూశారు కదా, ఇలా అయితే అమ్మవారికి మెట్టెలు కూడా పెట్టారండి. మంగళసూత్రం ధారణ జరిగిన తర్వాత అయితే అమ్మవారికి అందరూ పట్టుబట్టలు అయితే పెడతారండి. వాళ్ళు తెచ్చిన వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు. తర్వాత నేనైతే తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చానమాట. ఇప్పుడు తరంబరాలు పోసుకున్న తర్వాత నెక్స్ట్ బట్టలు అనేవి మనం ఎవరికి తెచ్చామో అని పెడతారనమాట. ఇట్లా అంటే పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున ఇట్లా అంటారు కదా. సో పంతులు గారు అలా చెప్తున్నారనమాట. సో అలాగైతే మనం తెచ్చిన బట్టలు పార్వతీదేవికి అలాగే శివయ్యకి పెడతారండి. అది నేను మీకు చూపిస్తాను లాస్ట్లో. నేను తెచ్చిన శారీ కూడా అమ్మవారి మీద కప్పారు పంతులు గారు అయితే. అలాగే పంచి కూడా శివయ్య పైన వేశారు, టవలు. అది నేను చూపిస్తాను లాస్ట్లో మీకు. చూశారు కదా, ఇలా మనం కలిపిన అక్షింతలు బియ్యం అన్నీ ఒక పెద్ద బేషన్లో పోస్తారండి, అందరూ తెచ్చినవన్నీ. సో అంటే అందరూ అంటే కొంతమంది ఎవరైతే తేవాలనుకున్నారో వాళ్ళైతే తెస్తారండి. అవన్నీ ఒక బేషన్లో పోసేసి ఇట్లా పంతులు గారు అలా ఏంటంటే అమ్మవారిని అయ్యవారికి ఇలా తాకిచ్చేసి తర్వాత అక్కడ వెండి కలిసి ఉంది కదా దాని మీద వేస్తారండి. డైరెక్ట్గా స్వామివార్ల మీద అయితే వెయ్యరనమాట. చూశారు కదా, అలా పూలదండలు కూడా మార్చుకున్న తర్వాత మొత్తం అక్షింత తరంబరాలు కూడా అయిపోతాయండి. నెక్స్ట్ అయితే ముత్యాల తరంబరాలు అండి. ఇవి ఒరిజినల్ ముత్యాలు అనమాట, గోల్డ్ షాప్ నుంచి తెచ్చారు. చూశారు కదా, తరంబరాలు అయిపోయిన తర్వాత ఈ ముత్యాల తరంబరాలను కూడా వేశారనమాట. ఫైనల్గా అయితే ఇంకా అక్కడ బేషన్ నిండుగా ఉన్నాయి, మొత్తం వేసేస్తారండి ఫైనల్గా. ఇప్పుడైతే పట్టుబట్టలు అయితే పెడతారండి. చూశారు కదా, మెరూన్ కలర్ శారీ, ఇది నేను తెచ్చిందనమాట. ఫస్ట్ అదే వేశారు. అలాగే ఈ అయ్యగారు కూడా నేను తెచ్చిన పంచా టవలే అవి, గ్రీన్ కలరు పంచ అలాగే రెడ్ కలరు టవల్ అనమాట, పట్టివి. ఫస్ట్ నేను తెచ్చినవే పెట్టారనమాట. అక్కడ అన్నీ ఉన్నా కానీ నేను లక్ అనమాట, హ్యాపీ అనిపించింది నాకు చాలా. ఫస్ట్ నేను తెచ్చిన బట్టలే స్వామివారికి అమ్మవారికి పెట్టేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. చూశారు కదా, అలా ప్రతి ఒక్కరు తెచ్చినవన్నీ కింద అయితే పెట్టరు, ప్రతి ఒక్కటి అలా కప్పుతారు. నెక్స్ట్ అయితే బంతాట కూడా ఆడుతారండి. పంతులు గారు ఏంటంటే కొంచెం సేపు అలా పూలబంతి రెడీ చేసి ఇట్లా విసురుతారనమాట. అక్కడున్న ఎంతమంది వచ్చారు చూశారు కదండి. అప్పుడు నైటు 11:30, 12 అవుతుందన్నమాట. తర్వాత లింగోద్భవం టైంలో 12కి అభిషేకం అయిపోయాక మేము 2:30, 3 కల్లా ఇంటికి వచ్చేసామండి టెంపుల్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఏంటంటే ఇలా పూలదండలతో కొంచెం సేపు మేళతాళాలతో ఏంటంటే పంతులు గారు కూడా కొంచెం ఇట్లా నృత్యం చేసినట్టుగా డ్యాన్స్ చేసినట్టు అలా సరదాగా కొంచెం సేపు అలా చేస్తారండి. ఎవ్రీ ఇయర్ మాకైతే భలే గడిచిపోతుందన్నమాట శివరాత్రి. అస్సలకి మాకు ఉపవాసం ఉన్న ఫీలింగ్ కానీ నిద్ర వస్తుందని కానీ ఏమీ అనిపించదన్నమాట, అంత బాగుంటుంది. సో తర్వాత అయితే మేము అభిషేకం అయితే ఇంకా కళ్యాణం అయిపోయిందండి. తర్వాత అందరం అభిషేకానికి అయితే కూర్చున్నాము. చూశారు కదా, మార్నింగ్ అయితే నేను పంచామృత అభిషేకం చేపించానండి. ఇంకా ఈవినింగ్ అయితే నేను చెరుకు రసం అలాగే ద్రాక్ష రసం తీసుకొని వచ్చాను. అవి పంచామృత అన్నిటితో అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను విభూది తీసుకెళ్ళానండి. విభూదితో భస్మాభిషేకం అయితే చేయించుకున్నాను శివయ్యకి. చూశారు కదా, భస్మాభిషేకం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ విభూది అనేది పంతులు గారు ఏంటంటే అక్కడికి వచ్చిన భక్తులందరికీ పంచుతారండి. ఎవ్రీ ఇయర్ మాకైతే ఎంత హ్యాపీగా గడిచిపోయిద్దంటే శివరాత్రి అస్సలకైతే మేము మర్చిపోమన్నమాట. నెక్స్ట్ తర్వాత మేము ఇక్కడ పడగల దగ్గరికి వచ్చి దీపం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురు దీపం అయితే వెలిగించుకుంటా అండి నేను ప్రతి ఇయరు అభిషేకం అయిపోయిన తర్వాత. చూశారు కదా, ఇలా ఇంకా దీపం అయితే వెలిగించుకొని ఆత్మప్రదక్షిణ చేసుకొని అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. ఏంటంటే అప్పటికే టెంపుల్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట ప్రసాదాలు తీసుకొని. మేమే లేట్ అయిపోతుంది, ఇంకా ఎవరు ఉండరు రోడ్లో, భయం వేస్తుందని చెప్పి ఇంకా మేము కూడా వెళ్ళిపోయాము. చూశారు కదా, వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్